మూసీ పేరుతో హైదరాబాద్ లో ఇల్లు కూల్చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందిరమ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడా అని ప్రశ్నించారు. హైడ్రా ఇల్లు కూలగొట్టడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలు కావాలన్నారు. 24 నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడన్నా? కానీ ఇటుకలు కూలగొట్టినే మాత్రం వచ్చాడు. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? వచ్చి గరీబ్ గల మీద వడుడు, కూలగొట్టుడు, ఇంట్లో ఆడోళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండే. మనం ఎప్పుడైనా చేసినామా ఈ పని? కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్? మీదకెళ్ళి ఏం చేసిండంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాల వల్ల ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 58, 59. అదొకటే కాదు, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా, మీరు చుట్టుపక్కల ఎటు పోయినా, మీ గల్లవర్తే, మీ చిత్తారంగ బస్తీలో కానీ, ఇంకొకడ కానీ, కుక్కట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగ్రత్త ఆడ కట్టినాం. జాగా లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కోసం కట్టినాం. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 3,000, 4,000 ఇల్లు హైదరాబాద్ లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు అడ్డుమారి గుడి దెబ్బల అవకాశం వచ్చింది. ఏం చేయాలి? కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి. కేసీఆర్ 1,00,000 కడితే నువ్వు 2,00,000 ఇల్లు కట్టేవాడు వద్దనడా? కేసీఆర్ 1,00,000 పట్టాలు ఇస్తే నువ్వు 2,00,000 పట్టాలి. అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కులగొడతా. మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం ఉన్నది. అందుకే ఇటువంటి ప్రభుత్వానికి, ఇట్లాంటి నియంత్రణతో పోకడలు పోతున్న ప్రభుత్వానికి, పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఏపీ శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ సభ్యులు పోటాపోటీగా నిరసన తెలిపారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిని చైర్మన్ తిరస్కరించారు. దీంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. వైసీపీకి పోటీగా టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్ వెల్లోకి వైసీపీ ఎమ్మెల్సీలు దూసుకెళ్లారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. పోటాపోటీ నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. కాగా నేడు బనకచెర్ల ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. సభలో ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. On Monday, the 22nd day of September 2025. 3,175 మంది అప్లై చేస్తే 2,326 మందిని వాయిదా తీర్మానం తిరస్కరించబడింది. 249 మంది అక్కడ గ్యాప్ ఉంది. ఎంపీఎల్కి వచ్చగల 154 మందికి 132 మంది నియమించాం, అంటే 22 మంది. టోటల్గా 872 మంది గ్యాప్ ఉంది. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష. అది మీరు అన్నట్టు గతంలో 26/7/2023లో జియో వచ్చింది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే 8th పాయింట్ లో డిసీజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ టు సకమ్ టు కోవిడ్, అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు 1 టైం మెజర్ కింద అంటే ఒకేసారి చేయగలుగుతాం. అంటే కోవిడ్ కోసం ఎగ్జామ్షన్ ఇచ్చారు. అప్పుడు అదొకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగ్గా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని, అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడం లేదని చెప్పారు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలి, కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నామని చెప్పారు. బయోడీగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నామని, ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని చెప్పారు. సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, లోకల్ బాడీ స్ట్రెంత్ 1.22 lakh జనం ఉన్నారు అధ్యక్ష.
వీళ్ళందరినీ కలుపుకొని వీ వాంట్ క్రియేట్ వన్ మోటివేషన్ ప్రోగ్రామ్, ఒక అవగాహన సదస్సులు ముందు ప్రజాప్రతినిధులు అందరికీ ఇచ్చి దాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, త్రికరణ శుద్ధిగా ఉన్నాం. అలాగే 13,326 పంచాయతీల్లో దాదాపు ఇప్పటికి 10,800 డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. వీటికి యూటిలైజేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా తీసుకెళ్తున్నాం అధ్యక్ష దీనికి. అందుకని ఇది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలాగా, అంటే వీఆర్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రత్యేకించి ఇది ఈ పర్యావరణ శాఖ కింద ఉంది కాబట్టి నేను దీన్ని బాధ్యత వహిస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారం కావాలి అధ్యక్ష. దీన్ని ఇంకొక మీ దగ్గర నుంచి కోరేది కూడా ఏంటంటే, ఆన్ రికార్డ్ ఐ వుడ్ లైక్ టు సే, ఇంకొక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో పర్యావరణం మీద లేదంటే కాలుష్యం మీద మీరు ఒక ప్రత్యేకమైన చర్చ జరగాలి. దీని మీద సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, లోకల్ బాడీస్ స్ట్రెంత్. ఉప్పలపాడు పక్షుల కేంద్రం విషయంలో చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డులో ఎవరినీ నియమించలేదన్నారు. కాలుష్య నియంత్రణ స్థానిక సంస్థలతో సంబంధం ఉన్న అంశమని, కానీ పీసీబీలో ప్రత్యేకంగా ఉద్యోగులు లేరన్నారు. రామ్కీ సంస్థకు షోకాస్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాలుష్య నియంత్రణ బాధ్యత పరిశ్రమలదే కాదు, ప్రజలు అధికారులది కూడా అని చెప్పారు. రామ్కీపై నిర్ణయం తీసుకుంటే గత ప్రభుత్వంలా కక్ష సాధింపు అనే ప్రచారం జరిగే ప్రమాదం ఉందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. కూర్చోబెట్టి సమస్యను చెబుతామని పవన్ చెప్పారు. కష్టపడి పనిచేస్తే ఎక్కడైనా జీవించే శక్తితో పాటు 10 మందికి కడుపు నిండా భోజనం పెట్టే భాగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలకు గడ్డపారాలు, తట్టలు పంపిణీ చేశారు. పేదలకు పనులు కల్పించి కడుపు నిండా అన్నం పెట్టాలనే ధ్యేయంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందన్నారు. పనులు కల్పించి కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ పథకం ఇవాళ దేశవ్యాప్తంగా మరి లక్షలాది కోట్లాది మంది పేదల కడుపులు నింపుతున్నటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంత అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపుతూ సంతోషంగా ఆరోగ్యంగా బతకడానికి దారి చూపినటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం. అటువంటి పథకం మరి ఇవాళ ఇటు పెనుపాక నియోజకవర్గంలో కూడా వేలాది మంది పేద కూలీలు మరి పనిచేసి గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో కూలీ చేసి ఆదాయం పొందుతూ ఆర్థికంగా మరి నిలబడుతూ కుటుంబాన్ని పోషించుకునే సందర్భం మరి ఈ పథకం కల్పించింది. ఈ రోజున పెనుపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో ఈ 100 రోజులు పనిచేసేటటువంటి కూలీలకు మొత్తం దాదాపు 700 ఒక టీములకు 3,505 మందికి సంబంధించినటువంటి అందరికి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలందరికీ కూడా ఇవాళ వాళ్ళు పని చేసుకోవడానికి గడ్డపార, అదేవిధంగా గడ్డపార, తట్టాలు, పార ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. పనులు కల్పించి కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ పథకం ఇవాళ దేశవ్యాప్తంగా మరి లక్షలాది కోట్లాది మంది పేదల కడుపులు నింపుతున్నటువంటి పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంత అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి కడుపు. అధికార కర్కశత్వానికి వ్యతిరేకంగా వృద్ధ దంపతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కలెక్టర్ అధికార దుస్సాహసంపై హైకోర్టు వారెంట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంతో తన ఇల్లు కోల్పోయాడు చీర్లవంచకు చెందిన నిర్వాసితుడు వేల్పుల ఎల్లయ్య. నష్టపరిహారం కోసం అధికారుల ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదని చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నిర్వాసితుడు ఎల్లయ్య గత కొన్నేళ్ల విరోచిత పోరాటంతో గత జూన్లో హైకోర్టు ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని స్పష్టమైన తీర్పిచ్చింది.
అయితే కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా వాటిని తేలికగా తీసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిహారం చెల్లించకపోవడమే కాదు, కోర్టు సమన్లు జారీ చేస్తే కనీసం కోర్టుకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించారు. కోర్టుకు గైర్హాజరు కావడంతో పాటు కోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో చివరికి న్యాయమూర్తి కలెక్టర్పై వారెంట్ జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది బొమ్మన అర్జునరావు వెల్లడించారు. ఇదొక ఘటన మాత్రమే కాదు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్నారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జిల్లాలో ప్రభుత్వం తరపున కీలక పదవిలో ఉన్న ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ఆదేశాలను సైతం బేఖాతారు చేస్తూ సరైన ప్రోటోకాల్ అమలు చేయకుండా ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నాడని అధికార పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రతిపక్షం అధికార పక్షం అన్న తేడా లేకుండా కయ్యాలకు కాలు దువ్వడమే కాకుండా కలెక్టర్ ను ప్రైవేట్ ఎస్టేట్లా మార్చి పలు రకాల వెరైటీ ఆంక్షలు విధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆకస్మిక తనిఖీల పేరిట చిన్న స్థాయి ఉద్యోగులను హడలెత్తించడం, అనాలోచిత నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలవడం, ఇవన్నీ కలెక్టర్ దాష్టికానికి ఉదాహరణలుగా చెప్పుకుంటున్నారు జిల్లా ప్రజలు. జిల్లాలో ఉన్న ఇతర ఉన్నతాధికారులకు కనీస మర్యాద ఇవ్వకపోవడం, ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి కేసులు పెట్టించడం వంటి ఉన్మాద చేష్టలతో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతిష్ట మసకబారుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వృద్ధ దంపతుల పోరాటం, న్యాయస్థానం తీర్పుతో కలెక్టర్ మెడలు వంచిన వైనం మరోసారి చర్చనీయాంశమైంది. అధికార దుస్సాహసంపై న్యాయస్థానం వేస్తున్న మొట్టికాయలకు ఇకనైనా కలెక్టర్ ప్రవర్తనలోనూ పరిపాలనా తీరులోనూ మార్పు వస్తుందా అన్నది వేచి చూడాలి. మా ఊరికి మేము ఆటోగా చేర్చడం, మా పైసలు రాలేదు, ఇత్తనానికి కేసు రాజధాని చేసి రమ్మన్నాడు. చేసెచ్చినాక యారుంది అని వెళ్ళగొట్టింది. మా కొడుకులు వాళ్ళకి ఎక్కడం బాగా జరుగుతుంది. వాళ్ళు పోయి వాళ్ళు నడిచి పడ్డారు. మమ్మల్ని ఇంత దిగటి వచ్చి ఆడుకుంటారు. కాళ్ళు ఊపుతాను. గిన్ని సంవత్సరాలు సర్ది ఎవ్వరకు వారికి రాదు పాంచరు. కొన్నిసార్లకు మా కోసం ఎవ్వరకు పుట్టదా పాంచరు, మా ఏడుపు ఎవ్వరకు పుట్టదా. అందరు తల్లిదండ్రులు లేదా పాంచరు. లోకం మీద అందరుకుంటారు తల్లిదండ్రులు పాంచరు. మొగుడు వీడికి ఎవ్వరు లేదు. మా కోస తలుగుద్ది, మా ఊసుడు తలుగుద్ది. మేము పచ్చలే కూట్ల పచ్చలోనే ఇట్లా తల్లడిస్తున్నాం. మాకు కాళ్ళెక్కలు లేవు, మాకు కళ్ళు లేవు, మాకు చెవులు రావు. ఆడుకొని పంచను జడ్జి గారు మమ్మల్ని 10,000 నమస్కారం వాళ్ళ బిడ్డలకు కొడుకులకు ఓటు గుజ్జాలు మమ్మల్ని పాంచని కాళ్ళు అర్జునులు పెడితే 3 కేసులు అయ్యి తెలంగాణ కోర్టు ఆంధ్ర కోర్టు ఏరు కావాలని వెళ్ళి 2 ఏళ్ళు జరిగింది. నిలబడ్డది. అంతలో కరోనా వచ్చింది. అట్లా 2 ఏళ్ళు జరిగింది. 5-6 ఏళ్ళు జరిగింది. దానికి వాళ్ళు ఏమంటుండ్రు 15 కేసులు వచ్చినాయి. అవి అన్ని గొడవాలి, కేసు జరుగుతుంది, జైలు కొన్నవదులు ఇట్లా తింపి చంపారు. పైసలు అక్కడ పాత ఉన్నప్పుడు వేసిండు 12 లక్షలు గోడకు. అది జిరాక్స్ చేసి కోర్టు కప్పు చెప్తే అట్టపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చినాక చేసిండు. ఆ 12 లక్షలకు 3 అంతలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. జడ్జి గారు సాయం చేయాలి. ఈ కలెక్టర్ పట్టించుకోడు. అక్కడికి పోయి సంబంధిత అధికారిని అడిగితే ఆయన ఏమన్నాడంటే, మీరు సంతకం పెడితే ఇస్తామన్నారు. మా నాన్నని తీసుకెళ్లి సంతకం పెట్టించినాం. ఆ తర్వాత ఏం చేసిందంటే, మీ డబ్బులు రావడానికి ఆ చాలని అనేది పోయింది. రెవెన్యూ డిపాజిట్ చేసిన చాలని పోయింది. ఆ చాలని దొరకాలి, అదే మేము దొరకబడతాం అంటే అట్లా కూడా మేము చాలా రోజులు కర్మకు చుట్టూ తిరిగినాం. వాళ్ళు దొరకబట్టలేదు. ఆ తర్వాత ఏం చెప్పిందంటే హైదరాబాద్ పోవాలన్నారు. మేము పోలేకపోయినాం. ఆ తర్వాత మాకు యాస్తకు వచ్చి కోర్టుకు వెళ్ళినాం. అప్పుడు 2017లో కోర్టుకు వెళ్ళినాం. 16 ఎండింగ్ లో 17 స్టార్టింగ్ లో కోర్టుకు వెళ్ళినాక అక్కడ మాకు కోర్టులో న్యాయం జరగలేదు. జరగకపోయినాక ఇక అచ్చతట్లేవు అని 2021లో మళ్ళీ కేసు సరెండర్ చేసుకొని ఈ డబ్బులు అయినా పర్లేదు తీసుకుంటామని మా నాన్న సంతకం పెట్టించి అది చేస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ 7,08,000 కూడా ఇవ్వలేదు. ఏమన్నా అంటే బడ్జెట్ లేదంటారు.
రెవెన్యూ డిపాజిట్ చేసిన దానికి రూపాయి ఇంట్రెస్ట్ రాదంటారు. రెవెన్యూ డిపాజిట్ చేసిన అమౌంట్ను గవర్నమెంట్ కానీ ఎవరు వాడుకోరాదా అంటారు. మరి వాడుకున్నప్పుడు మాకు సంతకం పెట్టినప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వచ్చు కదా. 2014లో సంతకం పెట్టినప్పుడు ఇచ్చినట్టయితే మాకు ఇంట్రెస్ట్లు అనేది తగ్గు కదా. ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి మాకు డబ్బులు రాకపోవడంతో మా పరిస్థితి దారుణంగా ఉంది. దయచేసి సంబంధిత అధికారులు మాకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేసి మాకు డబ్బులు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. తెలంగాణ నుంచి సీబీఐకి మరో కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికే సిట్ విచారణ చేస్తుంది. కీలక ఆధారాలను సేకరించింది సిట్. ఇక పలువురు కీలక వ్యక్తులను విచారించింది సిట్. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సీబీఐకి అప్పగించింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ ని కూడా సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ నుంచి సీబీఐకి మరో కేసు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికే సిట్ విచారణ జరిపింది. కీలక ఆధారాలను సేకరించింది. పలువురు కీలక వ్యక్తులను సిట్ విచారించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ని కూడా సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, మరో కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరపాలని రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేకంగా తీర్మానం చేసి ఇటు సిబిఐకి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు కూడా ఇప్పటికే రిక్వెస్ట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే దీనిపైన ఒకవైపు సిట్ విచారణ పూర్తి చేయడం జరిగింది. సిట్ ఇప్పటికే కీలకమైనటువంటి ఆధారాలను సేకరించింది. చాలా మంది దీనికి ఎవరెవరు దీనిపై అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఇప్పటికే సిట్ వీళ్ళందరినీ కూడా పిలిపించి ప్రత్యేకంగా విచారణ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కానివచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే కేసుకు సంబంధించి విచారణలో పలు కీలక విషయాలను కూడా ఇప్పటికే సిట్ స్టేట్మెంట్లు రికార్డు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కాకుండా దీన్ని కూడా సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలి. సిబిఐకి అప్పగించడం ద్వారా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా ఈ కేసుకు సంబంధించి పురోగతి ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇందులో భాగంగానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీని ప్రకారం ప్రభుత్వం అయితే అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు, కానీ ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా మాత్రం ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, అదేవిధంగా రికార్డు చేసినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా సిబిఐకి అడిగితే ఖచ్చితంగా సిబిఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలనే ఆలోచన ఉన్నట్టుగా మాత్రం అయితే గట్టిగా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే ఈ యొక్క విషయం అయితే వినిపిస్తా ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ రాజు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వికారాబాద్ జిల్లాలో భారీ మొత్తంలో దొరికింది. తాండూరులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న గోడౌన్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తాండూరులోని మణికంఠ కిరాణం షాప్ లో 30 కిలోల కల్తీ వెల్లుల్లి పేస్ట్ ను గుర్తించారు. షాపు యజమాని వీరన్నను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు సలీం కల్తీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. అతని వద్ద 160 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ హెచ్పీసీఎల్లో భారీ పేలుడు సంభవించింది. రఫ్ సైట్ లో గ్యాస్ కంప్రెసర్ పేలడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. బ్లూ షెడ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంబంధిత అధికారులు ప్లస్ పోలీసు వారు అందరం కూడా అక్కడికి రీచ్ అయ్యాము. అప్పటికే అక్కడ టెక్నీషియన్స్ సేఫ్టీ వాళ్ళు అందరూ కూడా రెస్క్యూ చేస్తున్నారు. అక్కడ ఏం జరిగిందని మనం ఆ ప్లేస్కి వెళ్ళి పరిశీలించగా అక్కడ హైడ్రోజన్ లీక్ అయింది. అది కూడా ఆ పైపు కెపాసిటీ కూడా ½ ఇంచ్ అన్నమాట. ½ ఇంచ్ లెవెల్ ఉన్న ఆ పైపు నుండి హైడ్రోజన్ ఏదైతే క్యారీ అవుతుందో అక్కడ లీక్ అయింది హైడ్రోజన్. వెంటనే వీళ్ళందరూ రెస్క్యూ చేసి దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఆ సమయంలో ఎటువంటి వర్కర్స్ కూడా పనిచేయటం లేదు. అది ఓన్లీ ఒక మెకానికల్గా పనిచేసే పైప్ లైన్ ఉంటుంది తప్ప అక్కడ ఎవరు వర్కర్స్ పనిచేయరు. ఎప్పుడైనా ఏదైనా గ్యాస్ లీక్ అయితే ఆ టైంకి వెళ్తారు, దాన్ని రెక్టిఫై చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా గ్యాస్ లీక్ అయింది. ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని వెళ్ళి రెస్క్యూ చేసి అంతా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ సంఘటనలో ఏ సిబ్బందికి కూడా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు జరగలేదు. ఈరోజు ఉదయమే రఫ్ గేట్లో ఈ గ్యాస్ లీక్ అనేటువంటి సమాచారం తెలిసిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి కార్మికుల సమాచారం వివరాలు తీసుకునేటప్పుడు ఇప్పుడు అధికారులు చెప్పినటువంటి ప్రకారం చూస్తే ఇది భద్రతా చర్యలు లోపం అనేది మా సిఐటిగా మేము ప్రధానంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే సడన్గా లీక్ అయింది కాబట్టి ప్రమాదాలు జరగకుండా ఆగింది. అదే కానీ ఒకసారి బరస్ట్ అయిపోయి ఫైర్ అయినట్టయితే కొన్ని వందల మంది చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది గతం నుంచి కూడా హెచ్పీసీఎల్ యాజమాన్యానికి కానీ వీళ్ళకి మనం చెప్తా ఉన్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. దీంతో 24 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. 20 క్రస్ట్ గేట్లను 5 అడుగులు, 4 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి 2,15,108 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 2,51,464 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 2,68,620 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 587.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 305.8626 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.